సో, 'గ్రాండ్ మాంగా ఎక్స్‌ప్లనేషన్' అంటే సీజన్ 2కి కంటిన్యూషన్‌గా మాంగా ఎక్స్‌ప్లనేషన్ అండ్ యాహ్! 33 చాప్టర్సే సీజన్ 1లో అయితే తీసుకున్నారు. 34థ్ నుంచి అయితే మనం కంటిన్యూ చేసేద్దాం. అంతకన్నా ముందు మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో, లాస్ట్ యానిమీ ఎపిసోడ్‌లో ఏమైంది? మన ఒకారున్ అండ్ జీజీ అయితే కలిసి ఒక హోల్ అయితే పెడతారు గదా! గోడకి. సో, అక్కడి నుంచే కంటిన్యూషన్ అవుద్ది. ఇంకా మన జీజీ చెప్తాడు. అసలేంటిది ఇప్పుడు మనం ఏం చేద్దాం ఒకారుని అడిగితే మన ఒకారున్ జెప్తాడు. నాకు మాత్రం ఏం తెలుసురా పద అని జెప్పైతే అంటాడు. ఇంకా ఆ తర్వాత ఒకారున్ ఇలా అంటాడు. ఇప్పుడైతే మనం మిస్ అయాసే వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. లేకపోతే చాలా డేంజర్ అవుద్ది మనం గనుక ఇలా వెళ్తే అని జెప్పైతే అంటాడు. ఇంక అప్పుడే డోర్ బెల్ అయితే మోగుద్ది. మన జీజీ అయితే యాహ్! మోమో వచ్చేసింది అని చెప్పైతే లగెత్తుకుంటూ ఎళ్తాడు. కానీ అక్కడికెళ్లి చూస్తే ముసలోళ్ళ గుంపుగా అయితే మన జీజీ ఇంటికైతే వస్తారనమాట. ఇంక ఆ తర్వాత సీన్ షిఫ్ట్ జేసి మన మోమో సైడ్ అయితే తీసుకొస్తారు. ఇంక మన మోమో అనుకుంటా ఉంటది. ఏంటి ఎంత బావుంది వ్యూ. ఇంక అప్పుడే ఎనకాల నుంచి ఒకటొస్తది. కొన్ని కొన్ని సార్లు నేను లక్కీ అనిపిస్తది. హాట్ స్ప్రింగ్స్‌లో బాత్ అంత చెడుదేం కాదు అని చెప్పి. ఇంకప్పుడే ఇదెవరన్నార్రా అని జూస్తే మన టర్బో గ్రానీ అనమాట. సో, తననైతే చూసి మన మోమో అయితే షాక్ అయిపోయి ఇలా అంటుంది. టర్బో గ్రానీ అసలు ఏం చేస్తున్నావు నువ్విక్కడ అంటే, నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకు. నేను సైకో చెప్పినప్పుడు మొత్తం విన్నా, అడ్రెస్ విన్నా. ఇది హాట్ స్ప్రింగ్స్ టెర్రటరీ అని జెప్పైతే అంటుంది. ఇంకప్పుడే మళ్ళా కూడా చెప్తుంది. సో, నేను స్టెల్త్‌గా నీ బ్యాక్ ప్యాక్‌లో అయితే దాక్కున్న ఒక దొంగలాగా అని చెప్పైతే అంటుంది. ఇంక మన మోమో కూడా చెప్తుంది. అదేదో అడిగితే తీసుకెళ్తా గదా! ఎందుకీ రొచ్చు గొడవ అంటుంది. ఇంక మోమో చెప్తే, "ఈ బిల్డింగ్స్ సంగతేంటి? అసలు ఏం చేద్దాం ఇప్పుడు?" అంటే టర్బో గ్రానీ, "నాకేం తెలుసు నేను పోతున్నా" అని చెప్పి ఎళ్ళిపోతుంది. ఇంకప్పుడే కొంతమంది జనాలైతే వచ్చి మన ముసలోళ్ళ తాటైతే తీద్దామని చెప్పి కర్రలు పట్టుకొనైతే ఎళ్తా ఉంటారనమాట. ఇంకప్పుడే మోమో చెప్పుద్ది, "ఈళ్ళ నా కొడుకుల్ని పోలీసులకి అప్పజెప్పాలి" అంటది. కానీ మన టర్బో గ్రానీ అయితే మాత్రం, "అబ్బా! ఎంత సమ్మగా స్నానం చేశానో" అంటది. ఇంక మోమో అయితే థాంక్స్ నన్ను సేవ్ చేసినందుకు అంటే, అసలు నిన్నెవడు కాపాడాలనుకుంటున్నాడే? ఇంక ఇదంతా పక్కన పెట్టే మోమో నేను నిన్నొకటి అడుగుతానని చెప్పి అడుగుద్ది. మోమో ఇలా చెప్పుద్ది. జీజీ హౌస్ గురించి నువ్వేమనుకుంటున్నావు టర్బో గాని అంటే, "నువ్వు జీజీ హౌస్‌ని చూసావా? అది చాలా చండాలమైన ఫేసు నిజంగా. మోర్ ఇంపార్టెంట్‌లీ ఆ హౌసు బ్లడ్‌తో నిండిపోయింది." ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ జేసి మన జీజీ అండ్ ఒకారున్ దగ్గరికైతే తీసుకెళ్తారనమాట. ఆ ముసలోళ్ళ గుంపయితే ఇలా అంటారు. ఛ! అసలు వీళ్ళకసల రెస్పెక్ట్ అంటే ఏంటో తెలీదు. ఒకళ్ళని గౌరవించటం ఎలానో తెలీదు. కనీసం హెల్లో గూడా చెప్పటానికి ఈళ్ళకి చేత గాదు. ఈడియట్స్ అని జెప్పి తిట్టుకుంటా ఉంటది. ఇంకప్పుడే ఒకారున్ అండ్ జీజీ ఎంతసేపని నించుంటారు. ఇలా వచ్చి కూర్చొని స్వీటులు తినండి అంటే మన జీజీ అయితే థాంక్స్ అని జెప్తాడు. అవును. నువ్వు థాంక్‌ఫుల్‌గానే ఉండాలి. ఎందుకంటే మీ పేరెంట్స్ హాస్పిటల్‌లో ఉన్నా, నువ్వు రెంట్ కట్టకపోయినా నేను నిన్నిక్కడ ఉండేస్తున్నాను. అందుకు నువ్వు ఖచ్చితంగా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలి అని చెప్తే మన జీజీ అంటాడు. థాంక్ యూ సో మచ్. ఇంక ఎనకాల నుంచి మన ఒకారున్ గాడైతే వచ్చి అసలెవర్రా ఈరంతా అని చెప్పి అంటాడు. జీజీ ఏమో ఈ హౌస్ ఒక రెంటల్‌ది. నేను వీళ్ళ దగ్గర ఉంటున్నా మనీ పే చేయకుండా. మా పేరెంట్స్ హాస్పిటల్‌లో ఉన్నారు కాబట్టి, నేను ఈ ఇంట్లో రెంట్ కట్టకుండా అయితే ఉంటున్నా. వీళ్ళు కిటో ఫ్యామిలీ. వీళ్ళు ల్యాండ్ లార్డ్స్ అయితే అంటారనమాట. ఇంకప్పుడు ఒకారున్ గాడైతే ఇలా చెప్తాడు. మనం గోడకి బొక్క పెట్టామని తెలిస్తే మనకి బొక్క పెడతారేమో అంటే మన జీజీ ఉండి, "ఆ! అవును పెట్టినా పెడతారు." ఇంకా ఆ ముసలిది ఇలా అంటది. "నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు జిన్" అని అడుగుద్ది. నేనెక్కడికి అలా వెళ్ళలేదు. నా ఫ్రెండ్ గాడిని తీసుకొని రావటానికెళ్ళాను. వాడు హ్యాంగ్ ఔట్ అవుతా అంటే, నాకు తెలుసు నువ్వు అలాంటి పనులు ఏం చేయవు. మీడియం స్పిరిట్స్‌నయితే తీసుకురావు అని చెప్పి. ఇంకా మన జీజీ అయితే నవ్వుతా ఉంటే, కొంతమందయితే నువ్వలా నవ్వకూడదు. అసలు దెయ్యాలే లేవు. ఒకవేళ గోస్టులు లేస్తే గనక నీకు మర్యాదగా ఉండదు. అండ్ మా పేరుని చెడగొట్టబాకు అయితే అంటాడు. ఇంక మన ఒకారుని జీజీ అయితే లాగి ఇలా చెప్తాడు. "ఈడు మీకు స్పిరిట్ మీడియంలా కనపడుతున్నాడా" అంటే, ఇంక మా ముసలిది గన్ తీసుకొచ్చి ఇలా చెప్పుద్ది. అక్కడ చాలా అన్‌ఫార్చునేట్ యాక్సిడెంట్స్ అయితే అయ్యాయి. యూ నో నాకు హంటింగ్ లైసెన్స్ కూడా ఉంది. నేను ఒక బోర్‌కి ఎయిమ్ చేస్తే ఒక పర్సన్ వచ్చినా కూడా తనకి తగలకుండా నేను బోర్‌కే కొట్టగలను. ఇక మన జీజీ ఉండి ఓహ్! ఓహ్! ఈజీ నౌ. నీకొకవేళ లైసెన్సే ఉంది. కానీ నువ్వు వేరే వాళ్ళ మీద గన్ను పాయింట్ చేస్తే నిన్ను అరెస్ట్ చేస్తారు గదా! అని లోపే ఒక పోలీసోడొచ్చి ఆ ముసలి గుంపనైతే తీసుకొనొస్తారు. ఇంక ఆ ముసలిది మీరంతా ఏమైపోయార్రా ఈ టైంలో అంటే,
అది ఒక సీక్రెట్ అమ్మ. అండ్ పైగా సూరు లేకపోతే మేము ఇక్కడికొచ్చేవాళ్ళం కాదు. మమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళు అని చెప్పైతే అంటాడు. ఇంక అందులో ఒకడొచ్చైతే జీజీ మీద చెయ్యేసి, "జీజీ ఎక్కడికెళ్ళిపోయావంటే, మన జీజీ మాత్రం ఫ్రెండ్‌ని కలవటానికెళ్ళా" అని చెప్పైతే అంటాడు. ఇక ఆ ముసలోడైతే ఇలా అంటాడు, "నాకు అబద్ధాలు చెప్పకు" అంటే మన జీజీ ఇలా అంటాడు, "నాకసలు అలాంటి వాళ్ళే ఇష్టం ఉండదు. నేనెప్పుడు చెప్పను" అంటాడు. ఇంక అప్పుడే మన ముసలోడు ఒక ఆమెను చూసి, "ఎవడీడు" అంటే, "ఈడే నా బడ్డీ. హ్యాంగ్ ఔట్ అవుతా అంటే తీసుకొచ్చా" అని చెప్పైతే అంటాడు. ఇంక మన ముసలోడు ఒకాయనని అడుగుతాడు ఇలా, "జీజీ ఫేవరెట్ సోరర్ టీమ్ ఏంటి?" మన ఒకాయన జెయింట్ జర్మన్ అంటాడు. మన జీఈ అడుగుతాడు, "నీకెలా తెలుసంటే పోస్టర్ మీద ఉందిగా" అని చెప్పైతే అంటాడు. ఇంక ఆ ముసలిది చెప్పుద్ది, "ఇక్కడొక అమ్మాయి ఉండాలి. తనెక్కడికి పోయిందంటే" "అమ్మాయా? అలాంటి వాళ్ళెవరూ లేరే" అంటే, "నువ్వు నాకు అబద్ధాలు చెప్పకు. ఇప్పుడే చెప్పావు నువ్వు. ఇంకెప్పుడు చెప్పకు" అంటది. ఇంక సీన్ షిఫ్ట్ చేసి మోమో దగ్గరికైతే తీసుకెళ్తారనమాట. సో, తనైతే శ్రీన్ దగ్గరికైతే వెళ్తదనమాట. సో, తనైతే "నేను లోపలికి రావచ్చా?" అంటే, "రండి రండి" అంటాడు. మన మోమో అయితే, "నేను ఒకారంతో మళ్ళీ వస్తాను. సో, తనకైతే చాలా ఇష్టమేమో ఇది" అని చెప్పి అనుకుంటా ఉంటుంది. ఇంకప్పుడే సుచినోకోనైతే చూపిస్తారనమాట. "ఏంటి ఇది సుచినోకోనా?" అని చెప్పి మన మోమో అంటే, సరే ఒప్పుకుంటున్నా ఇది అలా చూడటానికి లేదు. కానీ ఇక వాడిలా చెప్తాడు, "ఒక డ్రాగన్ ఆకాశంలో ఎగురుతా ఉండేది. అది ఒక మౌంటైన్‌కి సంబంధించింది. వాళ్ళు వాళ్ళ రిలీజియన్ కింద గ్రేట్ స్నేక్‌నైతే పెట్టుకున్నారు. అండ్ గ్రేట్ సర్పెంట్ అదైతే లివ్ చేస్తదనమాట ఆ మౌంటైన్‌లో నమ్ముతారు. బర్ఫీట్ చేసినప్పుడైతే ఆ వాల్కోననైతే నమ్ముతారు. ఈ విలేజ్‌లో కొంతమంది చిన్న పిల్లలుంటారు గదా! వాళ్ళనైతే ఆ గ్రేట్ సర్పెంట్‌ని అయితే తినటానికైతే ఇస్తారు. ఇది 200 సంవత్సరాలుగా జరుగుతుంది. అది చూడటానికి షెడ్ స్కిన్‌లో ఉంటది. అదే ది గ్రేట్ సర్పెంట్. ఒకవేళ మనం ప్రే చేస్తే అది మనకి రక్షణ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో, ఇంక మన మోమో ఉండి సుచినోకో అంటే ఏంటంటే అసలు అలాంటిదే లేదు. టూరిస్టులు రావటానికి అదొక వంక అని చెప్పైతే అంటే మన మోమో అయితే మాత్రం వెల్ బాబ్ ట్యూబ్ అని చెప్పి ఏమన్నా చెప్పవా అంటే, నాకు కూడా బూట్యూబ్ అవ్వాలనుంది. అంటే అక్కడ యూట్యూబ్, ఇక్కడ బూట్యూబ్ అనమాట. ఇంక వెళ్తా వెళ్తా మన మోమో అయితే ఇలా అనుకుంటా ఉంటది. సో, సుచినోకో అయితే లేదు. ఇది ఒకారునికి తెలిస్తే చాలా బాధపడతాడు. ఇలా అనుకునే లోపే మన మోమో అయితే హోమ్‌కైతే రీచ్ అయిపోతుందనమాట. సో, తనైతే లోపలికెళ్ళి చూడంగానే మనం జీజీనైతే కొట్టి పడేస్తారాళ్ళు. ఇంకా అది చూసి మన మోమోకైతే షాక్ తగులుతుంది. ఇంక తను ఒక ముసలిదైతే చెప్తుందిలా, చివరికి మా ఆఫరింగ్స్ అయితే వచ్చేసాయి. సరే అయితే ఇక మొదలు పెట్టేద్దామా మన ఫెస్టివల్‌ని అని అంటది. ఇంకింక్కడితో ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. సో, గైస్ ఎలా అనిపించింది మీకైతే ఈ చాప్టర్? అండ్ మోర్ ఓవర్ ఏంటి తక్కువ సేపు చేస్తున్నా అనుకుంటున్నారా? ఇంకా వస్తాయి భయ్యా, మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ 2, 3 రోజుల్లో కలుద్దాం. బై బై.